యవ్వనస్తుల గురించి మాట్లాడుతున్నా. మీ యొక్క సమయాన్ని మీరు దేనికి అర్పితం చేస్తున్నారు? అందట్టు మీ యొక్క క్వాలిటీస్ ఆ అజ్ఞానుల వలె ఉంటున్నాయా? బూతులు మాట్లాడుతున్నారా? Some of the youngsters, they were thought to change their life, but they couldn't because they are trying by their own. If they depend upon the Jesus, then the victory comes to them. They can easily overcome those addictions such as drinking. అందుకని చాలా మంది యవనస్తులు నాకు సక్సెస్ ఎందుకు రావట్లేదు నా యొక్క జీవితంలో అని అంటే, సమయాన్ని అంతా తీసుకెళ్ళి అక్కడ వృధా చేస్తూ ఉంటే, ఆ యొక్క సోషల్ నెట్వర్కింగ్ లేకపోతే ఆ ఎడిక్షన్ లో మనం వృధా చేస్తూ ఉంటే ఈ యొక్క సక్సెస్ అనేది మన దగ్గరికి రాదు, మనం సక్సెస్ దగ్గరికి పరిగెత్తాలన్నమాట. అయితే కొన్ని క్వాలిటీస్ నేను మాట్లాడను కానీ బైబిల్ నుంచి తీసి నేను దేవనామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. నా పేరు కిరణ్ పాల్. నేను ప్రజెంట్ లండన్ లో ఉంటున్నా. నా మాస్టర్స్ చేసుకుంటే ఇక్కడ. అట్ ద సేమ్ టైమ్ దేవుని ఇచ్చిన కృపను బట్టి, దేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఆయన యొక్క పరిచర్యకి నేను వాడబడాలని చెప్పేసి ఈరోజు నేను ఈ యొక్క యూట్యూబ్ స్టార్ట్ చేసి వీడియోస్ చేస్తూ ఉన్నాను. అయితే ఈ రోజు నేను మాట్లాడాలనుకున్న అంశం ఏంటి అని అంటే, ఈ యొక్క వాక్యము యవనస్తులకి అందరికీ వెళ్ళాలని నేను ఎంతో ఆశ కలిగి ఉన్నా. ఎందుకంటే ఈ యొక్క వాక్యం అనేది యవనస్తులకి చాలా ఉపయోగపడుతుంది. నేను ఎంతో శ్రమపడి నా యొక్క సమయాన్ని నేను ఇక్కడ పెట్టి నేను దేవుని కొరకై నేను ఎంతో మంది యవనస్తుల్ని తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో నేను ఈ యొక్క వాక్యాన్ని ప్రిపేర్ చేసి నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా. అయితే ఈ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే, సమయముని ప్రస్తుత సమాజం అంట చాలా దారుణంగా వృధా చేస్తుంది. చాలా మంది యవనస్తులు వాళ్ళ యొక్క జీవితంలో సక్సెస్ అనేది చూడలేకపోతున్నారు అని అంటే దానికి కారణం వాళ్ళ సమయాన్ని వృధా చేయడం వల్ల అని చెప్పేసి నేను ఈరోజు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నా. నేను మాట్లాడడం కాదు కానీ బైబిల్లో మనకి అపోస్తులైన పౌలు ఆ యొక్క ఎఫెసీయులకి పత్రిక రాస్తూ ఏమని మాట్లాడతాడంటే, 5వ అధ్యాయము 15వ వచనం గనక మనం చూసుకోగలిగితే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఇక్కడ మనకి 2 రకాలైన మనుషులు కనిపిస్తున్నారు. ఎవరంటే అజ్ఞానులంట, జ్ఞానులంట. ఈ యొక్క అపోజిట్ పౌలు ఏమని చెప్తున్నారంటే, అజ్ఞానుల వలె సమయమును వృధా చేసుకొనక సద్వినియోగం చేసుకోండి జ్ఞానుల వలె అని చెప్పేసి చెప్తున్నాడు. మరి ప్రస్తుత సమాజంలో ఐ హ్యావ్ సీన్ సో మెనీ సిచ్యువేషన్స్ హౌ వీఆర్ వేస్టింగ్ ద టైం. దానిలో నుంచి ఒకటి మనం చూసుకోగలిగితే సోషల్ నెట్వర్క్ అనేది ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే ప్రతి ఒక్క యవనస్తులనే కాదు, ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళని ఈ యొక్క సోషల్ నెట్వర్క్ అనేది అలా గుప్పుట్లో పెట్టుకుంది, ఆకట్టుకుంటుందన్నమాట. ఎందుకంటే దానిలో మనకి ఆనందం, తాత్కాలికమైన ఆనందం అనేది మనకి ఎంతగానో ఉంది కాబట్టి ఆ సోషల్ నెట్వర్కింగ్ లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, లేకపోతే ఫేస్బుక్ కానీ, లేకపోతే యూట్యూబ్ రీల్స్ కానీ, ఇవన్నీ చూసుకుంటూ మన యొక్క సమయాన్ని మనం చాలా వృధా చేస్తాం. మరి ముఖ్యంగా యవనస్తులు వాళ్ళు మొబైల్ పట్టుకొని అలా చూస్తూ ఉంటే ఆ సమయం తెలియకుండా గంటలు గడిచిపోతాయి. ఇవన్నీ నాకెలా తెలుసానంటే, నేను కూడా అవన్నీ అనుభవించి అవన్నీ వ్యర్థమని చెప్పేసి నేను ఒక డెసిషన్కి వచ్చా. ఈరోజు నేను దాని మీద వీడియో చేయబోతున్నా. సోషల్ నెట్వర్కింగ్ అది మంచికి ఉపయోగపడితే నో ప్రాబ్లం, కానీ మనం ఉపయోగించే దేనికి అని అంటే మన యొక్క సరసానికి లేకపోతే సరదాగా సమయాన్ని వృధా చేయడానికి మనం ఉపయోగిస్తున్నాం. రెండోదిగా ఎడిక్షన్ ఇన్ ద సెన్స్ దానిలోకి ఏమేమి వస్తాయి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమింగ్, అండ్ దెన్ పోర్నోగ్రఫీ, అండ్ దెన్ గ్యాంబ్లింగ్ గేమ్స్, బెట్టింగ్ గేమ్స్, ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. వాటిలో మనం ఇరుక్కుపోయి బయటికి రాలేకపోతున్నాం. వీటి వల్ల మనం ఎంత నష్టపోతున్నాం, మన యొక్క జీవితాలు ఎటు వెళ్తున్నాయి అనేవి కూడా తెలియకోకుండా మనం మన యొక్క జీవితాన్ని అలా పోనిస్తున్నాం అనమాట. అందుకని చాలా మంది యవనస్తులు నాకు సక్సెస్ ఎందుకు రావట్లేదు నా యొక్క జీవితంలో అని అంటే, సమయాన్ని అంతా తీసుకెళ్ళి అక్కడ వృధా చేస్తూ ఉంటే, ఆ యొక్క సోషల్ నెట్వర్కింగ్ లేకపోతే ఆ ఎడిక్షన్ లో మనం వృధా చేస్తూ ఉంటే ఈ యొక్క సక్సెస్ అనేది మన దగ్గరికి రాదు, మనం సక్సెస్ దగ్గరికి పరిగెత్తాలన్నమాట.
అయితే కొన్ని క్వాలిటీస్ నేను మాట్లాడను కానీ బైబిల్ నుంచి తీసి నేను పరిచయం చేయాలనుకున్నా. కొన్ని క్వాలిటీస్ మనం చేంజ్ చేసుకోగలిగితే, యవనస్తులు అనేవారు చేంజ్ చేసుకోగలిగితే వాళ్ళ యొక్క జీవితం అనేది ఎంతో చక్కగా పూలబాటలో నడుస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల మనం పొందుకునే కొన్ని గిఫ్ట్స్ ఏంటి అనేవి కూడా మనం చూసుకుంటూ ముందుకి ప్రయాణం చేసుకుంటూ వెళ్దాం. అయితే ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయం 4వ వచనం కనుక మనం చూసుకోగలిగితే కొన్ని క్వాలిటీస్ అంట అజ్ఞానులకు ఉంటాయి అంట. ఆ అజ్ఞానులకు ఉన్న క్వాలిటీస్ మనం వదులుకోగలిగితే మన యొక్క జీవితాలు అనేవి ముందుకెళ్తాయి. ముందుకి వెళ్తున్నప్పుడు మనం జ్ఞానులుగా తయారవుతాం అన్నమాట. అంటే జ్ఞానము కలిగిన వారు ఎలా ఉంటారు అని అంటే సక్సెస్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. ఈ అజ్ఞానం కలిగిన వారి దగ్గర ఏమీ ఉండదు. సమయాన్ని ఎలా వృధా చేయాలా అనేసి ఆలోచించుకుంటూ ముందుకెళ్తాం. సరే, 4వ వచనం కనుక చూసుకోగలిగితే కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరీ మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఏమేమి వదులుకోవాలంటే ఇక్కడ మనం ఈ అజ్ఞానులంట ఏమేమి మాట్లాడతారంటే బూతులు మాట్లాడతారంట, వ్యర్థమైన మాటలు మాట్లాడతారంట, సరసోక్తులు మాట్లాడతారంట. Nowadays, using bad words is a passion for the young generations. ఆ యొక్క బ్యాడ్ వర్డ్స్ని యూజ్ చేయడం ఒక ప్యాషన్, అది ఒక స్టైల్. ఆ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తే ఒక గుర్తింపు వస్తుందని చెప్పేసి అని అనుకుంటున్నారు, కానీ దానివల్ల మనకి ఎంతో నష్టం ఉందనేది మనకి తెలియట్లా. ప్రత్యేకంగా ఈ యొక్క క్రైస్తవులకే నేను ఈ యొక్క వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఫస్ట్ క్రైస్తవ్యంలో ఉన్న యవనస్తులు పర్ఫెక్ట్గా ఉండగలిగితే మన ద్వారా పక్కనోడు మారుతాడు. మనమే పర్ఫెక్ట్గా లేకుండా అందరికీ చెప్పాలి అని అంటే అది పద్ధతి కాదు. సో ఫస్ట్ నేను క్రైస్తవ్యంలో ఉన్న యవనస్తుల గురించి మాట్లాడుతున్నా. మీ యొక్క సమయాన్ని మీరు దేనికి అర్పితం చేస్తున్నారు? అందట్టు మీ యొక్క క్వాలిటీస్ ఆ అజ్ఞానుల వల్లే ఉంటున్నాయా? బూతులు మాట్లాడుతున్నారా అని నేను అడిగితే నేను మాట్లాడేవాడినే. ఇప్పుడు నేను మాట్లాడడం మానేసి. ఎందుకంటే ఈ యొక్క బైబిల్ చెప్తుంది, అపోస్తులైన పౌలు చెప్తున్నాడు, బూతులు మాట్లాడొద్దు, లేకపోతే పోకిరి మాటలు మాట్లాడొద్దు. పోకిరి మాటలనగా నలుగురు నుంచొని ఉంటే యవనస్తులం కదా, వస్తాయి, చాలా మాటలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నలుగురు అబ్బాయిలు నుంచొని ఉంటే ఒక అమ్మాయి నడుచుకుంటే వెళ్తుంటే కత్తిరా ఉందిరా, పోకిరి మాటలు ఇవ్వండి. లేకపోతే ఇక అన్నెసరీ థింగ్స్ ఏవైతే మనకు ఉపయోగము లేవో వాటి గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం. సినిమాల గురించి డిస్కస్ చేస్తాం, లేకపోతే ఇంకా పాస్ట్లో జరిగిన విషయాలన్నింటినీ డిస్కస్ చేస్తాం. ఈ యొక్క సరసోక్తులు మాట్లాడతారంట. ఈ యొక్క సరసోక్తులు అనగా రహస్యంలో జరిగే వాటిని కూడా, అంటే చీకట్లో జరిగే వాటిని కూడా తీసుకొచ్చి బహిరంగంగా 10 మంది నుంచొని ఉండగా వాళ్ళ మధ్యలో దాన్ని బట్టబయలు చేస్తారంట. ఈ అజ్ఞానులకున్న జ్ఞానం ఇదే. మరి వీళ్ళందరూ ఎవరంటే అజ్ఞానులు. మరి మనం అజ్ఞానుల వలె ఉన్నామా, జ్ఞానుల వలె ఉన్నామా అనేది మనం ఒకసారి జ్ఞానం చేసుకోగలిగితే ఖచ్చితంగా అజ్ఞానులు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే బూతులు రోజుకి ఒకసారి అన్న మాట్లాడుకోకుండా ఉన్నాం. పోకిరి మాటలు మనమంట మన యొక్క జీవితాలతో పక్కనోడు మనల్ని చూసి అరే ఇదిరా లైఫ్ అంటే వీడిలాగా మనం మారాలరా అని చెప్పేసి అనుకునే విధంగా మన యొక్క జీవితాలు ఉండాలి. మరి మనం ఏ స్థితిలో ఉన్నాం? బూతులు మాట్లాడే వారు ఉన్నామా? మరి జాగ్రత్త పడండి. పోకిరి మాటల జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. లేకపోతే సరసోక్తుల చాలా జాగ్రత్త పడాలి. ఇవన్నీ అంట సమయాన్ని వృధా చేస్తే తప్పితే దానివల్ల మనకేమీ రాదు. సో అందుకనే మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క బూతులు మాట్లాడే వాటికి, పోకిరి మాటలకి, నెక్స్ట్ సరసోక్తులకి, ఇటువంటి వాటికి మనం దూరంగా ఉండాలన్నమాట. ఒకవేళ మనం ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే దాని కింద వచనంలోనే మనకి ఏమని ఉంటుందంటే దేవుని యొక్క రాజ్యముకి వారసులగుటకు అసలు ఏమాత్రం అర్హత లేదంట. మరి ఎంత గొప్ప భాగ్యంని మనం వదిలేసుకుంటున్నామో కేవలం ఈ అశాశ్వతమైన వాటి గురించి, ఏవైతే ప్రజలు మనకిచ్చే ఈ కొద్దిపాటి ఆనందం గురించి మనం ఆ యొక్క శాశ్వతమైన ఆ యొక్క రాజ్యముకి వారసులుగా కాకుండా పోతాం అన్నమాట. సో
అందుకనే బూతులు లేకపోతే పోకిరి మాటలు సరసొక్తులు అనేవి మనకు తగవంట. అవి ఈ జ్ఞానం కలిగిన వారికంట అవి తగవు. అవి ఎవరికి తగుతాయి అంటే అజ్ఞానులకి తగుతాయి అంట. ఈ సిగ్గు లేకుండా ఆ చీకట్లో జరిగినవి కూడా చెప్తున్నారు అని అంటే మరి దాన్ని ఏమంటారు అని అంటే అజ్ఞానులనే అని అనుకోవచ్చు. రెండోదిగా మనం చూసుకోగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలోనే వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మును మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టివారితో పాలువారై ఉండకడి అని చెప్పేసి ఆయన ఎంతో స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ వ్యర్థమైన మాటలు అనగా పనికిరాని మాటలు, వాటి వల్ల మనకి ఏ మాత్రం ఉపయోగం లేదు. దేవుని దృష్టికి మనం ఎలా కనిపిస్తామంటే దోస్ హూ ఆర్ యూజింగ్ యూజ్లెస్ వర్డ్స్ ఆర్ ఎంప్టీ వర్డ్స్, దే ఆర్ లుక్స్ లైక్ ఎ డిసోబీడియంట్ పీపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్. దేవునికంట అవిధేయులుగా కనిపిస్తున్నారంట. ఆ అవిధేయులుగా కనిపించిన వారి మీద కంట ఉగ్రత అనేది వస్తుందంట. మరి మనం ఎటువంటి జీవితం కలిగి ఉన్నాం? వ్యర్థమైన మాట కోసం, వ్యర్థమైన మాటల కోసం, వ్యర్థమైన మాట్లాడే వాళ్ళ దగ్గర మన యొక్క సమయాన్ని వృధా చేసేవారు ఉన్నామా? ఒకసారి యవనస్తులమైన మనం చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ మన యొక్క జీవితాన్ని ముందుకెళ్ళాలన్నమాట. ఈ యొక్క వ్యర్థమైన వాటి కోసం అంట మనం పరుగులు తీసేవారు ఉండి లేకపోతే వాళ్ళతో మనం వాటిని డిస్కస్ చేస్తూ ఉంటే దానివల్ల మనకి ఏమొస్తుంది అని అంటే ఉగ్రత అనేది వస్తుంది. దానివల్ల బ్లెస్సింగ్స్ అనేవి రావు మనకి. అట్ ది సేమ్ టైం బూతులు మనం మాట్లాడకూడదు, పోకిరి మాటలు మనం మాట్లాడకూడదు, సరసోక్తులు మనం మాట్లాడకూడదు, వ్యర్థమైన మాటలు మనం మాట్లాడకూడదు. మరి వీటన్నిటినీ మనం ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం మన యొక్క జీవితాల్లో ఎంతో చక్కగా చేస్తూ ఉన్నాం. యవనస్తులమైన మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. దేవుని దృష్టికి మనం ఎలా కనిపించాలి అని అంటే నా బిడ్డ గంజాయి మొక్కల్లో ఒలివ మొక్కలాగా ఎంత చక్కగా ఎదుగుతున్నాడు అన్నట్టు కనిపించాలంట. మరి మన యొక్క జీవితాలు అలా కాకుండా ఎవరైతే అజ్ఞానులు చేసుకుంటూ వెళ్తూ అజ్ఞానులు ఎలాగైతే వాళ్ళ యొక్క కాలముని వృధా చేస్తున్నారో అట్టి విధంగా మనం వృధా చేసేవారుగా ఉన్నాం. ఇంకా మనం కిందకెళ్ళి చూసుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయం 18వ వచనము, మరియు మద్యముతో మొత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. రీసెంట్గా మనం చూసుకోగలిగితే నాట్ ఈవెన్ 13 ఇయర్స్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఎడిక్ట్ అయిపోయారు మందుకి, సిగరెట్లకి, వీటన్నిటికీ. అందుకే ఇక్కడ మనకి ఎంతో స్పష్టంగా అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు, మద్యముతో మొత్తులై ఉండొద్దు అని చెప్తున్నారు. దానివల్ల దుర్వ్యాపారం కలదు. దానివల్ల వచ్చే కోరికలు ఏంటి అని అంటే ద డిజైర్స్ వాట్ ఎవర్ వీఆర్ గెటింగ్ ఆఫ్టర్ టేకింగ్ ద ఆల్కహాల్. ఒకటేంటంటే కామం అనేది వస్తుంది, కోరికలు పెరుగుతాయి, చూసిన ప్రతిదీ కావాలనిపిస్తుంది ఆ యొక్క మందు వల్ల. అదేవిధంగా దొంగతనం చేయాలనిపిస్తుంది, ఇంకా తాగాలనిపిస్తుంది. అలాగా ఆ యొక్క మద్యంతో మనం తెచ్చుకునేవి ఏంటంటే దుర్వ్యాపారం ఉందంట. అందుకని ఆ మద్యం జోలికి వెళ్ళొద్దని చెప్తున్నారు. చాలామంది ఆ యొక్క మద్యానికి ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పేవాళ్ళు లేరు వాళ్ళకి సరిగ్గా, ఒకవేళ చెప్పినా ఇనే స్టేజ్లో వాళ్ళు లేరు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మద్యం జోలికి వెళ్ళొద్దు, మద్యం జోలికి వెళ్ళారా దుర్వ్యాపారం కలదు. సమ్ ఆఫ్ ద యంగ్స్టర్స్ దే వర్ థాట్ టు చేంజ్ దేర్ లైఫ్ బట్ దే కుడెంట్ బికాస్ they are trying by their own. If they depend upon the Jesus, then the victory comes to them. They can easily overcome those addictions such as drinking or pornography, movies, time wasting or gambling games. These things, ఇవన్నీ తాగుడు, తిరుగుడు, సమయంలో వృధా చేయడం, మూవీస్, సినిమాలు, లేకపోతే ఇంకా బెట్టింగ్, జోదం, ఇవన్నీ కూడా ఓవర్కమ్ ఎలా చేయగలరు అని అంటే
If you come to the Jesus, then only you are going to achieve the victory. Then only you can see the success in your life. దేవునికి మన యొక్క జీవితాలు అర్పించుకోకుండా మనం కేవలము మన యొక్క ఆలోచనల ద్వారానే, మన యొక్క విధానం ద్వారానే మనం వాటిని ఓవర్కమ్ చేయాలి అని అంటే అది కష్టం. అవన్నీ నేను అనుభవించి నేను దేవుల్లోకి వచ్చిన తర్వాత, జీసస్కి నా లైఫ్ ఇచ్చిన తర్వాత కానీ నేను చేంజ్ అయ్యా. అందుకే నేను ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నా, కమ్ టు జీసస్, చేంజ్ యువర్ లైఫ్, దెన్ యూ వోంట్ టర్న్ బ్యాక్ అగైన్. ఇంకా మనం చూసుకోగలిగితే దేవునికి మరి మనం ఏమి ఇవ్వాలి, మనం అర్పణగా ఇవ్వాలంట. ఏమి ఇవ్వాలి? హీఈస్ నాట్ ఆస్కింగ్ అవర్ మనీ, or he is not asking our gold, whatever the billing we has. కానీ దేవునికి కావాల్సింది ఏంటి అని అంటే ద హార్ట్, ఆ యొక్క హృదయం కావాలి దేవునికి. దేవునికి మన యొక్క డబ్బు అవసరంలా, మన యొక్క బంగారం అవసరం, మన యొక్క ఇల్లు అవసరంలా, మన యొక్క హృదయం కావాలి, మన యొక్క సమయం కావాలి. దేవుడు అదే మనల్ని అడుగుతున్నాడు. ఒకసారి మనం చూసుకోగలిగితే, ఒకవేళ మన సమయముని వృధా చేయకోకుండా దేవునికి అర్పించగలిగిన వారుగా ఉంటే వాళ్ళ యొక్క జీవితాలు ఎలా ఉంటాయి అని అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నాడు. దేవునికంట మనం మన యొక్క జీవితాన్ని అర్పణగా అర్పిస్తే అంట ఆయన మన యొక్క జీవితాన్ని సువాసనలు వెరజల్లేది అలా చేస్తారంట. సువాసన వెరజల్లడం అంటే మన యొక్క జీవితం అనేది పక్కనోడికి ఎలా కనిపిస్తుంది అంటే, ఎలా జీవించాలరా, యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఎలా ఉంటారా యవనస్తులంటే, యేసుక్రీస్తుని నమ్ముకుంటే ద సక్సెస్ whatever we had in our life that motivates other people. సో మనమంట మన యొక్క జీవితాలనంట దేవుడు ఎలాగైతే నడిచారో దానికి ఏమాత్రం తీసుకోకుండా దేవుని పోలి నడుచుకోవాలంట, దేవుని పిల్లల వల్లే నడుచుకోవాలంట. అప్పుడు మన యొక్క జీవితాలు సువాసన వెరజల్లేగా ఉంటాయంట. రెండోదిగా మనం చూసుకుంటే అదే 5వ అధ్యాయం 8వ వచనం 11వ వచనం వరకు చదువుకోగలిగితే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఈ జ్ఞానం కలిగిన వారు ఈ యొక్క అంధకార క్రియలన్నిటిని ఖండిస్తూ ఏది మంచిది ఏది చెడ్డది అనేది గ్రహించుకుంటూ ప్రతి ఒక్క క్షణము దేవునికి అది నచ్చుతుందా నచ్చదా, దానివల్ల మనం రాజ్యంని సంపాదించుకుంటామా లేకపోతే ఆ యొక్క నరకముని సంపాదించుకుంటామనే ఆలోచన మన మనసులో ఉంచుకొని నడుచుకుంటారంట. అలా నడుచుకోగలిగితే దేవుడు అంటున్నాడు ఆయన యొక్క రాజ్యం ఇవ్వడానికి ఏమాత్రం సంకోచించడంట. ఆఖరికి మనం చూసుకోగలిగితే అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 15 వచనం, మరి ఇవన్నీ మనం వదిలేసి బూతులు మాట్లాడుకోకుండా, వ్యర్థమైన మాట్లాడుకోకుండా, సరసోక్తులు మనకి లేకుండా, నెక్స్ట్ పోకిరి మాటలు మాట్లాడకుండా, ఈ సమయాన్ని వృధా చేయకోకుండా మరి మనం ఏం చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయము 18వ వచనం మనకు చదువుకోగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ఇందు నిమిత్తం వీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునుడి. ప్రభు యొక్క చిత్తం అనేది మనం గ్రహించుకొని మన యొక్క జీవితాన్ని ఎదరు తీసుకెళ్లే వారుగా మనం ఉండాలంట. వి షుడ్ నో వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్, దెన్ ఓన్లీ వి కాల్ యాజ్ ఎ వైస్ పర్సన్స్. లేదా మనల్ని అజ్ఞానులు
అనే అంటారు. మన యొక్క జీవితంలో సక్సెస్ అనేది మనం చూడం. ఆ యొక్క సోషల్ నెట్వర్క్ ఉపయోగపడాలి. ఎలా ఉపయోగపడాలి అంటే అది దేవునికి మహిమకరంగా ఉండాలి తప్పితే సమయాన్ని వృధా చేసుకుంటూ, కాలాన్ని వృధా చేస్తూ మన యొక్క సక్సెస్ని ల్యాగ్ చేసేదానిలా ఉండకూడదు. మన యొక్క సక్సెస్ని బ్యాక్కి పుష్ చేసేదానిలా ఉండకూడదు. మన యొక్క సక్సెస్ని ఫార్వర్డ్కి అంటే ముందుకి పంపించేదానిలా ఉండాలన్నమాట. మరి మనం ఈ కొన్ని విషయాల మీద డిస్కస్ చేసాం. ఇంకా వచ్చే వీడియోస్లో ఇంకా చాలా విషయాలు డిస్కస్ చేద్దాం. దేవుడి కొద్ది మాటలు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.